Volunteers with gold medal, silver medal, and merit certificate. Likewise, Hyderabad branch also has taken voluntary services from many of the social workers. So in this occasion, we want to honor all of them. So we welcome you to this presentation of awards ceremony. Very shortly, the chief guest and guest of honors will be arriving. We'll start the program. కళాకారులు మన మధ్య మనను ఎంటర్టైన్ చేయడానికి అదేవిధంగా మన గెస్ట్ ని వెల్కమ్ చేయడానికి ఐ రిక్వెస్ట్ అవర్ సరిత గారు టు ప్లీజ్ కమ్ ఆన్ టు ది డయాస్ అండ్
ఇప్పుడు మీరు ముందుగానే యశోద అనే పాట మీద క్రిస్టోఫర్ స్కూల్ నుంచి రుక్విత గారు మనకు డ్యాన్స్ పర్ఫామ్ చేశారు. అదేవిధంగా చాలా కల్చరల్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. దాంట్లో నెక్స్ట్ భాగంగా కుమారి గల్లా మానశ్రీ తన పర్ఫార్మెన్స్ చేయాల్సిందిగా డ్యాన్స్ మీదకి ఇన్వైట్ చేస్తున్నాం. ఎలక్ట్రీషియన్ గారు ప్లీజ్ సింక్రనైజ్ విత్ ది సాంగ్. Gala Manasri garu. Now next performance by there will be a group dance. AMS School Gaju Ramam. Please come on to the dais to perform. Abutunaru. వారు చిన్న పని మీద సీఎం గారి ఆఫీస్కి వెళ్ళడం జరిగింది. వారు త్వరలోనే ఒక 5-10 minutes వారు వస్తున్నారు. ఈలోపు మనం ఒక స్క్రిప్ట్ ఏఎంఎస్ స్కూల్ వాళ్ళు ప్రదర్శిస్తున్నారు, దాన్ని తిలకిద్దాం.
ఆడపిల్లలైనా అన్నిట్లో రాణిస్తున్నారు, అన్నింటిలో కూడా సాధించుకోవచ్చు అని మంచి మెసేజ్ని తెలిపారు. మళ్ళీ ఒకసారి వారికి ఒకసారి సపోర్ట్లతోటి మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చేందుకు ఏఎంఎస్ స్కూల్ వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా నెక్స్ట్ బేబీ లక్ష్మీ లాస్యా క్రిస్టోఫర్ స్కూల్ నుంచి వచ్చారు. వారు కూడా తన నాట్యంతో మనల్ని అలంకరిస్తారు. దయచేసి పర్ఫామ్ చేయండి.
మీ అందరికీ తెలుసు, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ డిస్ట్రిక్ట్ బ్రాంచ్లో అధ్యక్షులుగా ఏ జిల్లా కలెక్టర్ అయితే వారు ఉంటారు, వారి అధ్యక్షన ఈ కార్యక్రమం నడుస్తుంది. ప్రజెంటేషన్ ఉంది కాబట్టి కలెక్టర్ గారు వస్తున్నారు. ఈలోపు మనం కల్చరల్ ప్రోగ్రామ్ మనము ఆలకిద్దాము. అదేవిధంగా మన డిస్ట్రిక్ట్ బ్రాంచ్ని చాలామంది టీం వర్క్తో నడిపిస్తున్నారు. దాంట్లో గౌరవనీయులు శ్రీమతి కె విజయలక్ష్మి గారు, మా వైస్ చైర్మన్ గారు ఉన్నారు. అదేవిధంగా డాక్టర్ లక్కరాజు నిర్మలమ్మ గారు మా వైస్ చైర్మన్గా ఉన్నారు. పురుషోత్తం గారు ట్రెజరర్గా ఉన్నారు. అదేవిధంగా శ్రీమతి సుబ్బలక్ష్మమ్మ గారు కన్వీనర్ ఆర్ఫనేజ్ హోమ్. ఆ విధంగా ఇంత పెద్ద వయసులో కూడా వారు సేవలు అందిస్తున్నారు. ప్లీజ్ గివ్ ఏ అప్లాడ్ టు హర్. అదేవిధంగా మాకు డిస్ట్రిక్ట్ ఎంసీ మెంబర్స్లో చాలామంది ఇక్కడ వచ్చారు. శ్రీమతి ఎల్ అనురాధ గారు, ఠాకూర్ జయవీర్ సింగ్ గారు, శ్రీమతి డి విజయలక్ష్మి మేడం, సందేశ్ కుమార్ గారు, అరుణ్ రవీందర్, మొహమ్మద్ రియాజుద్దీన్ గారు, శ్రీమతి పి వీరమణి మేడం, వినయ్ కిషోర్ గారు. నవ్ ఐ రిక్వెస్ట్ వినయ్ కిషోర్ గారి ఇద్దరు అమ్మాయిలు స్టేజ్ మీదకి వచ్చి పర్ఫార్మెన్స్ చేయాల్సిందిగా కోరుతున్నాను. అదేవిధంగా పుట్ట రామకృష్ణ గారు, మొహమ్మద్ సద్దాం గారు. ఈ 15 మెంబర్స్ టీం తోటి భీమిరెడ్డి గారు చాలా మటుకు యాక్టివిటీస్ అన్ని చేయించారు. మీరు చూశారు, కోవిడ్ నుంచి ఈ రోజు వరకు రెడ్ క్రాస్ ఎప్పుడు లైమ్ లైట్లోనే ఉన్నది. కాబట్టి మీరందరూ కూడా దాతలుగా రెడ్ క్రాస్ కు సహాయం చేసినందుకు ఈరోజు మీ అందరికీ సన్మానించడానికి మన కలెక్టర్ గారు వస్తారు. దయచేసి కొద్దిగా ఓపికతోటి లెట్ us ఎంజాయ్ దిస్ కల్చరల్ ఈవెంట్స్ బై అవర్ స్మాల్ చిల్డ్రన్. థ్యాంక్ యూ.
క్రాస్ యాక్టివిటీలో ఎక్కడ ఉదాహరణకు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ మీ అందరికీ తెలుసు, టీచర్స్ డే, మదర్స్ డే, డాక్టర్స్ డే, రకరకమైన సేవా కార్యక్రమంలో ప్రోగ్రామ్ చేస్తూ ఉంటాము. అన్ని ప్రోగ్రాంలో కూడా వాళ్ళు కల్చరల్ ప్రోగ్రామ్స్, డాన్స్ పర్ఫార్మెన్స్ ఇస్తారు. వాళ్ళకు థ్యాంక్ యూ. అదేవిధంగా ఇప్పుడు మనం ఒక ఆర్మీ సైన్యం, భారత సైన్యం పటిష్టంగా ఉన్నది కాబట్టి బార్డర్స్ లో మనం సురక్షితంగా ఉన్నాము. వీఆర్ సేఫ్ అండ్ సెక్యూర్. సో ఆర్మీ మీద ఒక చిన్న స్క్రిప్ట్ తయారు చేసుకొని వచ్చారు. ఆ పిల్లల్ని పర్ఫామ్ చేయాల్సిందిగా నేను కోరుతున్నాను. ఐ రిక్వెస్ట్ ఉన్న కారణాల వల్ల కొద్దిగా లేట్ కాబోతుంది. అంతవరకు ఇక్కడ వచ్చినటువంటి మన యొక్క కోవిడ్లో ఎన్నో సేవా కార్యక్రమాలు చేసి మనలో ఒక మనిషిగా ఉంటూ సినీ రంగంలో ఎంత బిజీగా ఉన్న మన యొక్క సేవా కార్యక్రమాలకు వచ్చేసినటువంటి శ్రీతేజ గారు వేదిక మీద రావాల్సిందిగా నేను ఆహ్వానిస్తాను. అదేవిధంగా అసత్ నగర్ ఎంఆర్ఓ గారు కూడా వేదిక మీద రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. డాక్టర్ నిర్మలా సత్మజ గారు కూడా వేదిక మీద రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. ఇప్పుడు ఈ యొక్క శ్రీతేజ గారు ఏ విధంగా సినీ ఫీల్డ్లోకి వచ్చారు, మన యొక్క రెడ్ క్రాస్ లో కోవిడ్ సమయంలో ఏ విధంగా మన కార్యక్రమంలో నాకు సేవా కార్యక్రమం అనేది మహాసముద్రంలో ఎన్ని చినుకులు పడినా సరిపోదండి, చాలా పెద్దది. అలాంటి సేవా కార్యక్రమం ముందుగా మా ఇంట్లోంచే మొదలైందని అనుకుంటున్నాను. అది మా మదర్ రూపంలో ఉండొచ్చు. అంటే ప్రతి ఒక్కరికి కూడా తల్లే ప్రధానంగా సేవ అండి. అది తల్లి రూపంలో, భార్య రూపంలో, కూతురు రూపంలో, అత్త రూపంలో, కొడుకు, ఎలా అన్నా కోడల రూపంలో, ఎలా అన్నా సరే మగవాళ్ళకి ముందుగా ఇంట్లో కుటుంబాన్ని ముందుకు నడిపించడానికి అతి ప్రధానం మాతృమూర్తి అండి. అక్కడి నుంచే సేవా కార్యక్రమం స్టార్ట్ అయిందని నేను ముందుగా భావిస్తున్నాను. అలాగే నేను నా కాలేజ్ డేస్లో ఆర్ఎస్ఎస్లో ఉన్నాను, ఎన్ఎస్ఎస్, ఎన్సిసి, ఇలా అన్ని యాక్టివిటీస్లో బాగుండే ఉండండి. ఆఫ్టర్ దట్ ఇక్కడికి ఫిలిం ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత చాలా దూరం అయ్యాను కల్చరల్ యాక్టివిటీస్కి. మళ్ళీ నాకు వినయ్ అన్న పరిచయం అవడం, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీలోకి తీసుకొచ్చి భీమ్ గారికి నన్ను పరిచయం చేసి, మంచి కోవిడ్ టైంలో అంటే అందరికి అప్పుడు అందరూ చాలా పీక్స్ టైంలో భయపడుతున్నారు. అలాంటి టైంలో ఎవరన్నా సరే ముందుకొచ్చి అవేర్నెస్ని మనం చెప్పినప్పుడే కదా అందరికీ ఈ భయం అనేది పోద్ది. భయం పోయినప్పుడు ఆటోమేటిక్గా అందరూ ధైర్యంగా ఉంటారు. ఎలాంటి డిసీజ్నైనా ఫైట్ చేసే ధైర్యం మన అందరిలోనే ఉందనేది నేను బాగా బిలీవ్ చేస్తానండి. ఆ ఉద్దేశంతోనే నేను ఆ టైంలో నాకు ఆపర్చునిటీ దొరకడం, సేవ చేసుకునే ఒక అదృష్టం దొరకడం అనే ఉద్దేశంతో నేను ముందుకు వచ్చానండి. ఈ కార్యక్రమంలో నన్ను ముందుగా నాకు ఇంతటి ముందుకు నడిపిస్తూ నన్ను ఎప్పుడూ ఎంకరేజ్ చేయడానికి నాకు ఒక అవకాశం కల్పించిన భీమిరెడ్డి గారికి నా మనస్ఫూర్తి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అలాగే ఎంటైర్ టీమ్, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ అనేది చాలా పెద్ద ఆర్గనైజేషన్ అండి. ఇలాంటి పెద్ద ఆర్గనైజేషన్లో నాకు సేవ చేసుకునే కార్యక్రమంలో దక్కినందుకు నేను మనస్ఫూర్తిగా నా అభినందనలు, నా కృతజ్ఞతలు కూడా తెలుపుతూ అందరికీ నమస్కారం చెప్తాను. థ్యాంక్ యూ శ్రీతేజ. యూ హ్యావ్ బీన్ ఏబుల్ టు గివ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ. సార్, ఈరోజు శ్రీతేజ గారికి ధన్యవాదాలు. ఎందుకంటే కోవిడ్ టైంలో ఎవరు కూడా బయటికి వెళ్ళిన సమయంలో వారు ముందుకు వచ్చేసి చాలా సేవా కార్యక్రమంలో మాతో పాటుగా ఉన్నటువంటి శ్రీతేజ గారికి ధన్యవాదాలు. అదేవిధంగా నాకు ఒక వృద్ధ యువతి నాకు కరోనాలో దొరకడం, ఎందుకంటే సేవ అంటే మనము వారితో పాటు నేర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
ఎందుకంటే సుబ్బలక్ష్మమ్మ గారు మాకు కలెక్టర్ గారు గవర్నర్ గారు ఏదైతే ఆదేశం ఇచ్చినప్పుడు ఏం చేయాలని చెప్పేసి వాట్సాప్లో పెట్టినప్పుడు మా ఎంసీ సభ్యులతో పాటు కలిసి ముందుగా సుబ్బలక్ష్మమ్మ గారు నేను ఉన్నానని చెప్పేసి తన స్నేహితురాళ్లతో వచ్చేసి ఇక్కడ మేము ఏదైతే వంట కార్యక్రమం పెట్టామో డైలీ సుమారుగా 4,000 మందికి మేము భోజనాలు పెట్టినప్పుడు వారు అన్ని రకాల సహాయ సహకారం అందించేసి ఒక 2 రోజులకు 3 రోజులకు ఒకసారి వచ్చేసి వారు వెజిటేబుల్ కట్ చేసి ఇవన్నీ కూడా చేసి డబ్బుల సహకారం కూడా మనకు చేయడం జరిగింది. వారికి ఒక్కసారి మనం అందరం కూడా చప్పట్లతో స్వాగతం పలికితే వారు కూడా వారి అభిప్రాయాన్ని 2 నిమిషాలు మాట్లాడతారని చెప్పి నేను కోరుతున్నాను. మేము కరోనా టైంలో ఇంట్లో అందరూ చెప్పేవాళ్ళు వెళ్ళొద్దు అక్కడ పోతే కరోనా వచ్చే ప్రమాదం ఉందని. అంటే నేను అన్నాను వస్తే వస్తుంది, చస్తే చచ్చిపోతాము, ఇది కనీసం మనం చేయగలిగింది మన చేతిలో ఉండేది చేయగలము అని వారానికి 3 రోజులు ఇక్కడ మాసప్ ట్యాంక్ వచ్చి మేము వాళ్ళు ఫుడ్ వండితే ఒకరోజు సాంబార్ అన్నం, ఒకరోజు వెజిటబుల్ బిర్యానీ, ఒకరోజు పులిహార అన్నీ చేసి పెట్టేవాళ్ళు. మేము ఒక్కొక్కరికి 200 గ్రాములు ప్యాక్ చేసి అన్నీ పెడితే ఎవరో ఒకరు ఆర్గనైజేషన్లో వచ్చి తీసుకుపోయేవాళ్ళు. నాకు చాలామంది చెప్పారు ధైర్యమే సాహస లక్ష్మి అని. నువ్వు ధైర్యంగా మా డ్రైవర్కి కూడా ఒక భీమరెడ్డి గారికి చెప్పి ఒక ఇది ఇప్పించాను నా దీనికి బైక్కి. సో ఆయన రాగలిగేవాడు, లేకపోతే రాలేడు కదా. సో పాస్ ఇప్పిస్తే రోజు ఇంటికి వస్తే నేను మా డ్రైవర్ని తీసుకొని వచ్చేదాన్ని. అలానే నా ధైర్యానికి భీమరెడ్డి గారు ఒక గోల్డ్ మెడల్ ఇప్పించారు. నాకు ఇప్పటికే 15 ఉన్నాయి, ఇది 16. సో ఐఎమ్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ టు హిమ్. మాతృమూర్తి అప్పుడు బల్లగూడ ఎంఆర్ఓగా ఉన్నారు. అప్పుడు కరోనా టైంలో మేము పోయి అడగగానే మాస్కులకు క్లాతులు, బట్ట, కొన్ని డబ్బుల రూపకం కూడా భోజనానికి మాకు మేము పోయినటువంటి టీం అందరికి కూడా ఆ రోజు స్వయంగా వండిపించేసి మాకు భోజనం పెట్టి కరోనా టైంలో మీరు ఎక్కడ తింటారో అనే ఆలోచనతో భోజనం పెట్టేసి మమ్మల్ని అందరినీ కూడా తృప్తిపరిచి ఆ డబ్బులు ఇప్పించేసి పంపించినటువంటి ఇప్పుడు మా యొక్క ఈ మండలికే వారు వచ్చారు, ఈ మండల అధ్యక్షులు వారు కూడా. కాబట్టి వారి యొక్క అభిప్రాయాన్ని మాకు చెప్తారు. ఈరోజు మన రెడ్ క్రాస్ సొసైటీ సందర్భంగా ఈ ప్రోగ్రాం జరుపుకోవటం చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా కోవిడ్ సందర్భంగా మేము చాలా దగ్గరగా చూసాము. మైగ్రెంట్ లేబర్ ఎవరైతే వేరే స్టేట్స్ నుండి వచ్చారో వాళ్ళందరినీ కూడా వేల సంఖ్యలో ప్రతిరోజు రైల్వే స్టేషన్స్ నుండి 2 డెసిగ్నేటెడ్ రైల్వే స్టేషన్స్ ఉండేవి. అక్కడి నుండి మనం మైగ్రెంట్ లేబర్ అందరినీ కూడా తరలించటం జరిగింది. ఆ టైంలో కూడా రాత్రనక పగలనక భీమరెడ్డి గారు వాళ్ళ టీం అందరూ కూడా వారికి ఎవరైతే ప్రయాణానికి సన్నద్ధమై వెళ్తూ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఫుడ్ ప్యాకెట్స్, బిస్కెట్ ప్యాకెట్స్, ఎందుకంటే చంటి పిల్లలతో కూడా వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. సో ప్రతి ఒక్క రూపంలో వాళ్ళందరికీ కూడా మన వంతు సహాయ సహకారాలు అందించడం జరిగింది. ఇకపోతే బండ్లగూడ విషయం అదేంటో కానీ ఇట్ ఈస్ కోఇన్సిడెన్స్ అనుకుంటాను. అక్కడ సేవ చేశాము. ఇక్కడ వచ్చిన తర్వాత రెడ్ క్రాస్ సొసైటీ కూడా మా మండలంలో ఉండటం మాకు కూడా చాలా సంతోషంగా ఉంది. ఎస్పెషలీ అంటే ప్రత్యక్షంగా అక్కడ పరోక్షంగా చూసాము, ఇప్పుడు ప్రత్యక్షంగా వారి సేవలను మాకు చూడటానికి వారికి మా వంతు సహాయ సహకారాలు అందించడానికి కూడా మాకు అవకాశం ఉంటుందని సంతోషపడుతున్నాం. ఇకపోతే వారన్నట్టుగా అక్కడ మాస్కులు అంటే పబ్లిక్ ప్లేసెస్లో మనం కేవలం చెప్పటం కాదు, ఆఫీసెస్లో ఇవ్వటం కాదు, పబ్లిక్ ప్లేసెస్లో కూడా రైతు బజార్లో కానివ్వండి, పబ్లిక్ జంక్షన్స్లో కానివ్వండి, అప్పుడు అవేర్నెస్ కూడా క్రియేట్ చేయటం జరిగింది. దాదాపు 25-30 వేల మాస్కులు
అన్ని రెడీ చేశాము. అక్కడ డిస్ట్రిబ్యూషన్ కూడా చాలా వరకు చేశాము. ఆ విధంగా కూడా అవేర్నెస్ క్రియేట్ చేయటం జరిగింది. ఇకపోతే వారు అన్నట్టుగా అందరికీ భోజనం వారు పెట్టారు, కాకపోతే మేము ఒక్క పూట భోజనం పెట్టాము. మా సంతోషం ఏంటంటే అందరికీ భోజనం పెట్టేవారికి మాకు ఒక్క పూట అవకాశం వచ్చింది కాబట్టి మేము చాలా సంతోషం సంతృప్తి అయితే మిగిల్చారు వారు మాకు. ఓకే, ఇలాంటి అవకాశాలు మరి మాకు వస్తాయి అనుకుంటాము. కాకపోతే మంచి విషయాల్లో అందరూ మేము సహకరించడానికి సిద్ధంగా ఉన్నాము. కోవిడ్ లాంటి సందర్భం రాకూడదని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక ముందు కూడా మా సహాయ సహకారాలు అందించడానికి మేము సన్నద్ధంగా ఉన్నామని విజ్ఞప్తి చేసుకుంటూ భీమరెడ్డి గారికి వారి టీం అందరికీ కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ. మా అదృష్టం ఏంటంటే బెడ్ సెంటర్ కూడా ప్రారంభించాలనేది అనుకుంటున్నాం కాబట్టి అది మీ చేతుల మీదనే జరుగుతుంది అనే ఆలోచన కూడా ఉంది. కాబట్టి మాకు ఎంతో సంతోషంగా ఉంది. ఎందుకంటే మీరు ఆ టైంలో మాకు ఎంతో సహాయ సహకారం ధైర్యాన్ని ఇచ్చినటువంటి వారు కాబట్టి ఇప్పుడు ఈ మండలికి అధ్యక్షులుగా మీరు వచ్చారు కాబట్టి మాకు ఎంతో సంతోషంగా ఉంది. అదేవిధంగా మనందరికీ స్ఫూర్తి ఇప్పుడు మన పక్కనే ఉన్నారు, మనందరితో పాటు ఉన్నారు సుబ్బలక్ష్మమ్మ గారు. వారిని చూసి ఇందాక అన్నారు మీరు వృద్ధ యువతి అని, ఆ వృద్ధ అన్నది మీరు తీసేయాలండి. మనమే వృద్ధులమైపోయాము అనిపిస్తుంది ఆవిడ స్ఫూర్తి ముందు. కాబట్టి ఈ సుబ్బలక్ష్మమ్మ గారు మనందరికీ స్ఫూర్తిదాయకము, ఈ యువతకు ఎస్పెషల్లీ అందరూ కూడా వారిని ఆదర్శంగా తీసుకోవాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. The time has come to honor one of our senior citizens and our patron, our motivator and our mother-like affectionate woman who is always behind all our activities. Now I request MRO Garu to please honor Subbulakshmi Garu with felicitate with salt. I request Sri Teja Garu Doctor to please hand over the memento on behalf of Indian Red Cross to Subbulakshmi Garu. రమజయ్య గారు రెడ్ క్రాస్ లో చాలా డొనేషన్ ఇచ్చారు. ఇచ్చే కాకుండా దాదాపు 2.5 lakhs రూపీస్ కంప్యూటర్స్, కొన్ని ఎక్విప్మెంట్స్ కూడా ఆఫీస్ మెటీరియల్ కూడా ఇప్పించారు. వారికి గవర్నర్ గారి గోల్డ్ ప్లేస్ ప్రదానం చేయడం జరిగింది. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ భీమరెడ్డి గారు. నిజంగా చెప్పాలంటే భారతదేశంలోనే బహుశా ఏ రెడ్ క్రాస్ సొసైటీ కూడా ఎవరు కూడా చేయనంత అద్భుతమైన యాక్టివ్ రోల్లో మమ్మల్ని అందరినీ మమేకం చేసి మమ్మల్ని అందరికీ కార్యోన్ముఖుడు చేసిన భీమిరెడ్డి గారికి ముఖ్యంగా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. వారు ఒక అందరూ కూడా చప్పట్లతో వారికి అభినందనలు తెలియాలి. ఎందుకంటే ఈ తెలంగాణ రాష్ట్రమే కాకుండా మిగతా ఆంధ్ర కానీ లేకపోతే ఇంకా అన్ని రాష్ట్రాలలో భారతదేశం అంతా కూడా రెడ్ క్రాస్ సొసైటీస్ ఉన్నప్పటికీ కూడా ఈ కోవిడ్ సందర్భంలో ఎవరు చేయనంత రికార్డ్ బ్రేక్ స్థాయిలో ఆయన చేయడం జరిగింది. ఆయనలో ఉన్న ఒక మంచితనం ఏంటంటే అందరినీ కలుపుకొని పోతూ మా అందరికీ ఉత్సాహం నింపుతూ, నిజంగా కోవిడ్ వల్ల అందరం భయపడి ఇళ్లలో కూడా ఎవరైనా ఇంట్లో నుంచి బయటకు వెళ్తుంటే ప్రతి ఇంట్లో కూడా కుటుంబ సభ్యులందరూ వారించేవాళ్ళు, మీరు వెళ్ళొద్దు, పరిస్థితి బాగాలేదు, బయటికి వెళ్తేనేమో పోలీసులు లాఠీచార్జ్ చేసేవాళ్ళు, అరెస్ట్ చేసేవాళ్ళు, ఫైన్ వేసేవాళ్ళు.
కారు ఉంటే ఆ కారును సీజ్ చేసుకునేవాళ్ళు. అలాంటి నేపథ్యంలో మా ఇంట్లో మేము కూర్చుంటే కూడా సేఫ్టీగా ఉంటే లేదు మీరు ఇంట్లో కూర్చోవద్దు, మన సమాజానికి చేయాలని చెప్పి మా అందరికి కూడా ఉత్సాహం నింపి మాకు కూడా సరే వస్తే వచ్చింది కరోనా, ఏమదైతే అదే అయిపోయింది. ఎందుకంటే లక్షలాది మంది అక్కడ కరోనాతో చచ్చిపోతుంటే మేము ఇంట్లో మేము సేఫ్టీగా ఉంటే అది కరెక్ట్ కాదని మాకు తోచినంత సహాయం మా చేతుల నుంచి డబ్బులు ఖర్చు పెడుతూ రాత్రి పగలు నిజంగా ఒక రకమైన ఇప్పటికీ గుర్తు తెచ్చుకుంటే ఒక అద్భుతమైన జ్ఞాపకం. మొత్తం సిటీ లోపల కర్ఫ్యూ వాతావరణం, రోడ్లన్నీ ఖాళీ, ఎక్కడైనా ఉంటే ఏ చౌరస్తాల మీద పోలీసులు మాత్రం ఒక 10 మంది కూర్చునే వాళ్ళు, ఎవరైనా బండ్లు కనబడితే ఆపి వాళ్ళను పనిష్మెంట్ ఇచ్చి పంపించేవాళ్ళు. అలాంటి టైంలో మేము అటు కలెక్టర్ గారు ఇటు పోలీస్ కమిషనర్ గారు ఇచ్చిన ఆ పాసులు పట్టుకొని రోడ్ల మీద నిజంగా అసలు మేము రాజులము అన్నంత ధైర్యంగా తిరగడము. మా కార్ల నిండుగా ఫుడ్ ప్యాకెట్లు అమ్మ వాళ్ళు వంటలు చేసేవారు. మేము తీసుకెళ్ళి ఎక్కడ పడితే అక్కడ సిటీలో 4 మూలలా వెళ్ళి అందరికీ ఫుడ్ అందేలాగా, ముఖ్యంగా బీదలు బిక్కీలు పాపం నిర్భాగ్యులు ఎవరికైతే నీడలేదో వాళ్ళందరూ కూడా బిచ్చగాళ్ళందరూ రోడ్ల మీద పస్తులు ఉంటుంటే మా కారు ఆగగానే పాపం నిమిషం లోపలనే కొన్ని 100 మంది వచ్చి లైన్లో ఉండేవాళ్ళు. వాళ్ళకి వాటర్ బాటిల్ ఇట్లా ఇచ్చేసుకుంటూ పోయాము. నిజంగా బహుశా అట్లా మేము సహాయం చేసినందుకేనేమో, ధైర్యంగా తిరిగినందుకు కానీ ఇళ్లలో కూర్చున్న వాళ్ళకు కరోనా వచ్చి సమస్యలు వచ్చాయి, కానీ నిజంగా మేము తిరిగిన అన్ని రోజులు మాకు ఎప్పుడు కూడా ఇబ్బంది కాలేదు. అంతేకాకుండా నేను చెప్పడం గర్వంగా, ఎవరైతే రెడ్ క్రాస్ సొసైటీ తరఫున ఎవరైతే ఇట్లా మాకు రాత్రి పగలు తిరిగారో నిజంగా అది ఏమిందరో కానీ ఎవరికి కూడా కరోనా రాలేదండి. హాస్పిటల్ తిరిగాము, గాంధీ హాస్పిటల్ కూడా బియ్యం పేద పిల్లలు వాళ్ళకు వీళ్ళకి ఎక్కడ పడితే అక్కడ రైల్వే స్టేషన్లు ఇచ్చాము, కానీ ఎవరు కూడా మన దాంట్లో మన సర్కిల్లో ఎవరు కూడా కరోనా రాలేదు. అంటే 10 మంది కష్టాలు ఎవరైతే తన కష్టంగా భావిస్తాడో, నరుడే నారాయణ అనుకుంటాడో, ప్రతి మనిషిలో ఎదుటలో దైవత్వం చూస్తారు, వాళ్ళకు దేవుడే ఉంటాడు అని ఒకటి మనకు తెలిసింది ఒకటి. కానీ మన లోపల కూడా చాలా మంది లోపల కూడా డబ్బులు ఉండి కూడా ఎంతో మంది పెద్ద పెద్ద వాళ్ళు మహానుభావులు ఎంతో డబ్బులు ఉన్నప్పటికీ కూడా నాకేంటి అని అనుకోకుండా ఇటు భీమిరెడ్డి గారు కానీ ఇట్లా మేము కానీ వారిని సంప్రదించి అయ్యా మీ వంతు సహాయం చేయండి అనగానే పాపం వెనక ముందు చూడకుండా ఎలాంటి భేషజాలు లేకుండా కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెడుతూ వాళ్ళ తోచిన సహాయం, అటు నీళ్ళ బాటిల్ అంటే ఏమిటి, ఇటు కూల్ డ్రింక్స్ అంటే ఏమిటి, బిస్కెట్ ప్యాకెట్లు అంటే ఏమిటి, ఇట్లా ఎన్నెన్నో రకాలు తీసుకొచ్చి ఇచ్చేసి మనం ఎంతోమందికి సహాయం చేశాము. అలాగే మా సోదరుడు డాక్టర్ విజయభాస్కర్ గారు కూడా మేమందరం కూడా నిజంగా అనిపించింది. మాకు ఆ కరోనా టైంలో మాకు నేర్పింది ఒకటి ఏంటంటే, సాటి మనిషిని చూస్తే కరోనా వాడిని చూస్తే మనకెక్కడ కరోనా తగులుతుందో, ఇంట్లో ఫ్యామిలీ మెంబర్ కూడా కరోనా వస్తే పక్క రూమ్లో ఉంటే కూడా వాడిని తగలడానికే ముఖం చూడడానికే భయపడే రోజుల్లో మేము ఎలాంటి కరోనా పేషెంట్లు కూడా రాత్రి పగలు తిరిగినందుకు మాకు ఒక తృప్తి ఏంటంటే, నిజంగా దేవుడు అనేవాడు ఉంటే నిజంగా మనకు ఆశీర్వదిస్తాడు. కానీ అంతేకాకుండా దేవుడి రూపంలో ఉన్న ఈ రెడ్ క్రాస్ సొసైటీ ఎవరైతే సభ్యులు ఉన్నారో వారందరూ మరొక దేవుడికి ప్రతిరూపంగా నేను భావిస్తున్నాను. అందరూ కూడా అలాగే కష్టపడ్డారు, పనిచేశారు, మాకు చాలా ఆనందం కలిగింది. ఈరోజు మొన్న పోయిన నెలలోనే గవర్నర్ గారు చాలామందికి ఈ గోల్డ్ మెడల్స్ ప్రదానం చేయడం జరిగింది. అయితే అప్పుడు ఉన్న పరిస్థితుల్లో గారు కూడా అక్కడ ఆ దర్బార్ హాల్లో కొంత 300 మంది కంటే ఎక్కువ మంది పట్టరు కాబట్టి, అప్పటికే మనం 300 మంది దాటి చాలా మంది ఉన్నాం కాబట్టి, మరి ఎవరైతే సేవలు చేశారో వాళ్ళందరికీ గోల్డ్ మెడల్ గవర్నర్ గారి ప్రశంసా పత్రాలు గోల్డ్ మెడల్ ఇవ్వాలి. కాబట్టి ఇవ్వలేకపోతే అప్పుడు కారణాలు కొన్ని ఉన్నాయి. చాలామంది అవుట్ ఆఫ్ సిటీ ఉండడము, టైంకు అందుకోకపోవడం వల్ల మేమేమనుకున్నామంటే మరిన్ని కూడా వాళ్ళందరినీ పిలిచి పేరున పిలిచి వారికి సత్కరించి వారికి ఇవ్వాల్సిన ఆ గోల్డ్ మెడల్ మనం 10 మందిలో సంతృప్తికరంగా ఇచ్చేసి కనీసం వాళ్ళు పడ్డ కష్టానికి కృతజ్ఞతగా వారు గుర్తుండేలాగా ఒక కార్యక్రమం చేయాలని చెప్పి చేస్తున్నాము. చేస్తున్నందుకు ఈ కార్యక్రమంలో ఇది గొప్ప మన జీవితంలో గతంలో ఎవరు కూడా మనం గమనించలేదండి. కరోనా లాంటి మహమ్మారిని మనం ఇట్లా విట్నెస్ చేస్తాం. ప్రపంచవ్యాప్తం మొత్తం ప్రపంచమే ఆగిపోయింది. విమానాలు బంద్, బస్సులు బంద్, కార్లు బంద్, అసలు ఎలాంటి రైళ్లు బంద్, ప్రపంచమే ఒక నిశ్చేష్టమైన పరిస్థితి అయినప్పుడు మన రెడ్ క్రాస్ సొసైటీ తరఫున మనం అద్భుతమైన కార్యక్రమాలు చేసాం. మనం చేసినందుకు ఇలాంటి వాళ్ళందరినీ మనం సత్కరించాలి. రేపు భవిష్యత్తులో కూడా ఇంకా జరిగే కార్యక్రమాలకు కూడా ఈ కార్యక్రమం వల్ల, ఇలాంటి కార్యక్రమం వల్ల వాళ్ళకు కూడా ఇన్స్పిరేషన్ వచ్చేసి భవిష్యత్తులో ఇంకా 4 మంచి పనులు చేయడానికి ముందుకు రావాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఈ కార్యక్రమం చేపడుతున్నాము. నిజంగా చెప్పాలంటే అదేదో సామెతలాగా చెట్టు మీద కాయకు సముద్రంలో ఉప్పుకు సంబంధం ఏమిటి అన్నట్టు ఎక్కడో ఉన్న మా భీమిరెడ్డి అన్నగారు మా అందరినీ రకరకాల సంఘాలు, రకరకాల ఎక్కడెక్కడ
డిఫరెంట్ ప్లేస్లో ఉన్న వాళ్ళని, వేరే వేరే ఆర్గనైజేషన్లో అసోసియేషన్ ఉన్న వాళ్ళని కూడా అందరి లాక్కొచ్చేసి ఒక పూలదండలో ఒక దారంలాగా, ఆయన ఒక పూలదండలో దారము లేదా ఒక రత్నహారంలో ఒక దారంలాగా ఉండి మమ్మల్ని అందరి బయటగా ఎక్స్పోజ్ చేశాడు. మా యొక్క దక్షతని ప్రకటింపజేశాడు. నిజంగా అందరి తరఫున మేము అందరికీ ఈయనకు కృతజ్ఞతలు చేస్తున్నాము. భవిష్యత్తులో మీరు ఇలాంటి కార్యక్రమాలు చేస్తుండండి. మా వంతు సహాయ సహకారాలు ఎప్పుడు ఉంటాయి. మీ డైరెక్షన్లో, మీ మార్గదర్శకుల్లో మేము పనిచేస్తాము. మేము ఏమీ ఆశించకుండా ఇంకా 10 మందికి సేవ చేయడానికి ఎప్పుడు కూడా ముందుంటామని మరొకసారి ఈ కార్యక్రమానికి నన్ను కూడా ఆహ్వానించినందుకు, మీ అందరితో పాటు ఈ సంరంభంలో పాల్గొనే అవకాశం నాకు దొరికినందుకు మరొకసారి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మన ప్రొఫెసర్ డాక్టర్ అనునం బాలకృష్ణ గారు, మీ అందరికీ తెలుసు కదా, హీఈస్ ఎ డీన్ ఫ్యాకల్టీ ఆఫ్ సైన్సెస్ ఉస్మాన్ యూనివర్సిటీ అండ్ మాకు గౌరవ సలహాదారులు కూడా. వారు కళాకారులు, మంచి కల్చరల్లో రాణించిన ఉన్నారు. వారికి ఉన్న పరిచయాలతో మాకు బాబు మోహన్ గారిని ఇంట్రడ్యూస్ చేసి రెడ్ క్రాస్లో అనేక సేవా కార్యక్రమంలో ప్రతి కార్యక్రమంలో నేనంటూ ఉన్నా అని వారు ముందుకొచ్చి మనకు ప్రోత్సహిస్తూ అన్ని రకాల సహకారం అందించినందుకు మేమందరం కూడా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ హైదరాబాద్ బ్రాంచ్ వాళ్ళు మేము రుణపడి ఉంటాం. బాలకృష్ణ గారు, థ్యాంక్ యూ సార్. అదేవిధంగా ఇప్పుడు ఒక చిన్న స్క్రిప్ట్ ఉంది, ఆర్మీ సైన్యం గురించి పిల్లలు మనకు వచ్చి మంచి స్క్రిప్ట్ చెప్తారు. కాసం సత్యనారాయణ గుప్తా గారు వేదిక మీద కావాల్సింది మాట్లాడు. మా గౌరవ ప్యాట్రన్ కాసం సత్యనారాయణ గుప్తా గారు వారు వచ్చారు. అదేవిధంగా వారు ఇదే సందర్భం మాట్లాడుతుందిగా కోరుతున్నాం. హెల్త్ క్యాంప్స్ లో నిర్వహించేసి మన యొక్క హైదరాబాద్ మెయిన్ రెడ్ క్రాస్ కు ఎంతో పేరు తెస్తున్నటువంటి శ్రీదేవి గారిని మరోసారి అభినందిస్తూ అందరి చప్పట్లతో వారికి స్వాగతం పలుకుతామని చెప్పుకోండి. డాక్టర్ విజయ్ భాస్కర్ గారు జాయిన్ కావాల్సిందిగా కోరుతున్నాం. డాక్టర్ శ్రీదేవి గారు ఫిజియోథెరపిస్ట్ గా సర్వీస్ అందజేస్తుందండి. వారు రవి హీరో అండి. ఫస్ట్ డాక్టర్ విజయభాస్కర్ గారు నన్ను రెడ్ క్రాస్కి ఇంట్రడ్యూస్ చేశారు. సో ఆయన అండర్లో నేను రవి హీలియోస్ హాస్పిటల్ నుంచి కోవిడ్ టైంలో మేము చాలా హెల్త్ క్యాంప్స్ కండక్ట్ చేశాము. అండ్ ఫ్రీ ఐసోలేషన్ వార్డు కూడా గాంధీనగర్లో డాక్టర్ విజయభాస్కర్ గారితో మేము మొత్తం అంతా ఫ్రీ ఐసోలేషన్ వార్డు 3 months గాంధీనగర్ కార్పొరేటర్ తోటి కోఆర్డినేట్ అయ్యి చేసామండి, రెడ్ క్రాస్తో కొలాబరేట్ అయ్యి కోవిడ్ టైంలో. సో ఈ అవార్డు రావడానికి కూడా నేను ఈ అవకాశం ఇచ్చినందుకు డాక్టర్ విజయభాస్కర్ గారికి, భీమరెడ్డి గారికి నా హృదయపూర్వక నమస్కారాలండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. మా కజిన్ది ఎంగేజ్మెంట్ ఉంది, సో నేను ఇప్పుడు ఉండేదాన్ని, దానివల్ల నేను వెళ్తున్నానండి. అదేవిధంగా సురకంటి మహేందర్ రెడ్డి గారు కూడా రావాల్సిందిగా కోరుతున్నాం. సురకంటి మహేందర్ రెడ్డి సర్టిఫికేట్ వారు కరోనా టైంలో వారి సొసైటీ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమానికి సహాయ సహకారం అందించారు. అదేవిధంగా పార్క్ స్టోన్ అపార్ట్మెంట్లో ఉంటూ అపార్ట్మెంట్లో ఉన్నటువంటి సభ్యులందరినీ కూడా కలుపుకొని మొట్టమొదటిసారిగా వారు అన్నీ కూడా వంటకు సంబంధించిన ఐటమ్స్ అన్నిటిని కూడా వారు సమకూర్చి డబ్బు రూపకంగా కూడా కొంత డబ్బును కూడా ఇచ్చినటువంటి మహేందర్ రెడ్డి గారిని ఎంఆర్ఓ శ్రీ యాక్టర్ గారు ఇద్దరు కూడా సన్మానించాల్సిన. మహేందర్ రెడ్డి అదేవిధంగా గోవింద్ అయింది కాబట్టి వారు 2 నిమిషాలు మాట్లాడాల్సింది కోరు. We are very much thankful to Bhimreddy sir and his team for providing us an opportunity to serve the mankind and needy people at the time of crisis.
whatever we have done from the Agrawal Samaj Telangana. In future also we are ready to provide any kind of assistance asked by the Red Cross Society. Thanking you. రెడీ అవుతుంది. Now again there is a small cultural program by AMS School, Gajul Ramam. I request the organizer to please come on to the dais for performance. మా ప్యాటర్న్ అయిన సత్యనారాయణ గుప్తా గారు 2 నిమిషాలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. రండి సార్. సభకు నమస్కారం. వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, మా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ హైదరాబాద్ శాఖకు సంబంధించినటువంటి మిత్రులందరికీ పేరు పేరున నమస్కారం చెప్పచ్చు. ముఖ్యంగా 33 జిల్లాలతో కూడినటువంటి తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా రెడ్ క్రాస్ నుండి సేవలు అందించిన ఘనత హైదరాబాద్ జిల్లా శాఖకు దక్కినందుకు గర్వంగా ఉంది. అందులో మెంబర్ అయినందుకు. తద్వారా భీమిరెడ్డి గారి అధ్యక్షతన ఎన్నో కార్యక్రమాలు, పర్టికులర్గా కరోనా పీరియడ్లో మేము చేసినటువంటి కార్యక్రమాలు హైదరాబాద్ రెడ్ క్రాస్ నుండి మేము V3 న్యూస్ ఛానల్ మరియు వైశ్య వికాస వేదిక నుండి దాదాపుగా 40 రోజుల పాటు ఫుడ్ ప్యాకెట్స్ని రాజ్భవన్కు పంపించినటువంటి ఘనత ఆ అవకాశం కల్పించింది హైదరాబాద్ రెడ్ క్రాస్ సంస్థకు. పేరు పేరున మరొకసారి వాళ్ళకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. అదే కాకుండా ఈ రోజు వరకు దాదాపు నేను 7 ఇయర్స్ నుండి రెడ్ క్రాస్ అసోసియేట్ మెంబర్గా ఉన్నాను. ఆ రోజు నుండి ఈ రోజు వరకు ఎన్నో బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ కావచ్చు, ప్రతి కార్యక్రమంలో మమ్మల్ని ఇన్వాల్వ్ చేస్తారు. దాంతోపాటు మేము కూడా మా ఆర్గనైజేషన్స్ కాచం ఫౌండేషన్ నుండి కానివ్వండి, V3 ఛానల్ ద్వారా సంయుక్తంగా 40 రోజులైతే ఏకదాటిగా హైదరాబాద్ నగరంలో రెడ్ క్రాస్ బండితో పాటు V3 న్యూస్ ఛానల్ పూర్తి స్థాయిలో పనిచేసింది, ప్రజల కోసం పనిచేసింది. ఒక సామాజిక నేపథ్యంలో సామాజిక సేవలను ఒక దృక్పథంతో పెద్దలు ఇంతకుముందు విజయలక్ష్మి మేడం గారు చెప్పారు. అంటే మనం పోతామేమో కానీ చాలా మందికి సాయం చేసేటువంటి భాగ్యాన్ని కల్పించినటువంటి వేదిక ఏదైతుందో అది రెడ్ క్రాస్. యావత్ ప్రపంచంలో రెడ్ క్రాస్కు ఉన్నటువంటి గుర్తింపు సమాజ సేవలో ఏ ఆర్గనైజేషన్స్, ఏ NGO ఆర్గనైజేషన్స్ లేవు. దీంట్లో ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే ప్రభుత్వం ప్యారలల్గా పనిచేస్తున్నటువంటి సంస్థ కాబట్టి ఆ సంస్థ ద్వారా మనం చేసేటువంటి కార్యక్రమాలు ప్రభుత్వం కూడా గుర్తిస్తుంది. తద్వారా మనకు ఒక గుర్తింపు అనేది వస్తుంది. ఆ నేపథ్యంలో మనం ఇంకా ఎన్నో ఎక్కువ కార్యక్రమాలు చేసే దాంట్లో ముందుండొచ్చు. దాని తర్వాత మేము చేసే కార్యక్రమాల్లో స్టూడెంట్స్ అయితే ప్రతి కార్యక్రమానికి మా ప్రోగ్రామ్స్ అన్నిటికీ ఇక్కడ వచ్చేసినటువంటి JRC పిల్లలందరూ కూడా వచ్చినందుకు వారు కూడా మా ఆర్గనైజేషన్ నుండి, మా V3 న్యూస్ ఛానల్ నుండి వారికి అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. పర్టికులర్గా ఎన్నో కార్యక్రమాలు ఈ బిల్డింగ్ అంటే మళ్ళీ మాడిఫై చేసే కంటే ముందు నుండి మాడిఫై చేసేంత కూడా మేము పనిచేస్తున్నాం. ఇంకా ఫ్యూచర్లో ఎలాంటి విపత్కరమైనటువంటి సమయాల్లో కూడా ఏ అవకాశం దొరికినా సేవ చేసే దాంట్లో రెడ్ క్రాస్కు మా సేవలు అందిస్తామని చెప్పి మా కాచం ఫౌండేషన్ నుండి, కాచం వ్యవసాయం నుండి తప్పకుండా సహాయ సహకారాలు అందిస్తామని చెప్పి భీమిరెడ్డి గారు చెప్తున్నాం. అలాగే అధికారులకు కూడా అంటే దాదాపుగా ప్రభుత్వ అధికారులు అందరూ కూడా పూర్తి స్థాయిలో పనిచేసినటువంటి నేపథ్యం ఒక రెడ్ క్రాస్ నుండి కల్పించారు. కాబట్టి దానికి కలెక్టర్ గారు ప్రతి జిల్లాకు అధ్యక్షులు ఉంటారు. దాని తర్వాత తద్వారా రాష్ట్రానికి గవర్నర్ గారు బాధ్యతలు ఉంటారు. కాబట్టి ప్రత్యేకంగా గవర్నర్ బంగ్లాకు ఆ 45 రోజులలో ఒక 10 రోజులు అయితే మేము కూడా పోవడం జరిగింది రాజ్భవన్కు. మరి ఈ అవకాశం గొప్ప అవకాశం రెడ్ క్రాస్ ద్వారా వచ్చింది. కాబట్టి ఫర్దర్గా కూడా నేను ఇప్పటికీ 2 సార్లు గవర్నర్ నరసింహన్ గారి ద్వారా, తమిళసై ద్వారా 2 సార్లు గోల్డ్ మెడల్ తీసుకున్నాను. మళ్ళీ అవకాశం వస్తే కూడా మాకు అవకాశం కూడా వస్తుందని చెప్పి నమ్మకంతో ఏ కార్యక్రమం విజయవంతంగా చేసే దాంట్లో మేము మరొకసారి ముందుంటామని చెప్పి హైదరాబాద్ శాఖ అధ్యక్షులు భీమిరెడ్డి గారికి
సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఈ అవకాశం కల్పించినటువంటి హైదరాబాద్ జిల్లా వారికి మరొకసారి నమస్కారాలు, ధన్యవాదాలు. ఇచ్చి కొద్దిగా యాక్టివ్ పార్టిసిపేట్ చేస్తే వాళ్ళకు వైస్ ప్యాట్ ఇస్తారు. ఇప్పుడు మాట్లాడిన సత్యనారాయణ గుప్తా గారు రెడ్ క్రాస్ సేవా కార్యక్రమం చేస్తారు కాబట్టి వారికి ప్యాటర్న్ కూడా మహాపోషణగా ఇవ్వడం జరిగింది. అట్లా మనం కూడా ఇంట్రెస్ట్ తీసుకుంటే మనకు కూడా గౌరవ స్థానం రెడ్ క్రాస్ లో సేవ చేయడానికి లభిస్తుంది. మీరు కూడా జాయిన్ కావచ్చు అని నేను కోరుకుంటున్నాను. సత్యలక్ష్మి నువ్వు తప్ప ఎవరు ఉండదు ఇక్కడ. సార్ వెళ్ళిపోండి, సార్ వెళ్ళండి మరి, సార్ మీరు వెళ్ళండి ప్లీజ్ కూర్చోమని చెప్పండి. అందరికీ నమస్కారం. ఈ కరోనా అనేది నాకు తెలిసి మన ముందు జనరేషన్స్ ఎవరు కూడా ఇలాంటి విపత్తు చూసుండరు. మనం ఎప్పుడు కూడా మన పెద్దవాళ్ళ నుంచి కూడా ఇట్లాంటిది ఒకటి జరిగింది అని వినలేదు. నాకు తెలిసి మన ముందు జనరేషన్స్కి మనం దీని గురించి అవేర్నెస్ అనేది ఒకటి క్రియేట్ చేయటం కూడా చాలా ముఖ్యం. ఇలాంటి సమయంలో అంటే పక్క వారికి మన ఉపయోగం ఎంత ఉంటుందో మనందరం తెలుసుకున్నాం. మన పక్కనే ఉన్నా కూడా వాళ్ళు తినడానికి తిండి లేక కనీసం బయటకు వెళ్ళి ఏదైనా కొనుక్కునే అవకాశం లేని వాళ్ళు కూడా చాలామంది సఫర్ అవ్వటం చూసాం. కాబట్టి మనం జరిగిన విపత్తు గురించి మర్చిపోకుండా ఇలాంటివి మళ్ళీ రాకూడదని అనుకుంటున్నాను. కాకపోతే మన ఫ్యూచర్ జనరేషన్స్కి దీని గురించి ఒక అవేర్నెస్ అనేది చెప్పటం కూడా అంతే ముఖ్యం. అంటే ఇలాంటివి జరిగినప్పుడు మన జాగ్రత్తలో మనం ఉంటూ పక్క వారికి సహాయపడే విధంగా ఎలా అంటే మన ప్లానింగ్ ఎలా ఉండాలి, పక్క వాళ్ళని కూడా ఆదుకునేలాగా. మనం ఒకరమే బాగుంటే సరిపోదు కదా, మన సొసైటీ కూడా బాగుండాలి. కాబట్టి మనం అందరం కలిసి మన పక్క వాళ్ళకి ఎలా హెల్ప్ చేయాలి అనేది కూడా పిల్లలకు కూడా నేర్పించటం అంతే ముఖ్యం. కాబట్టి ఇలాంటివి మళ్ళీ ఎప్పుడు జరగకూడదు, రాకూడదు అనే కోరుకుంటూ, ఆ టైంలోనే నేను చేసిన సర్వీసెస్ ద్వారానే నాకు భీమరెడ్డి గారు పరిచయం అవ్వటం జరిగింది. ఆ కోవిడ్ తర్వాత మళ్ళీ వాళ్ళతో కలిసి కూడా రెడ్ క్రాస్ వాళ్ళతో కలిసి కూడా ఇంకొన్ని సేవా కార్యక్రమాలు చేయటం జరిగింది. మన
భీమరెడ్డి గారు కోవిడ్ తర్వాత కూడా మేము కొన్ని బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ లాంటివి కూడా అరేంజ్ చేయటము, ఇంకా ప్రైవేట్ స్కూల్ టీచర్స్ ఎవరైతే అప్పట్లో ఉద్యోగాలు పోయి బాధపడుతున్నారో తర్వాత కోవిడ్ తర్వాత కూడా వాళ్ళకి ఆ సఫరింగ్ కంటిన్యూ అయింది. సో వాళ్ళని ఆదుకోవడానికి కూడా కొన్ని కార్యక్రమాలు చేయటం జరిగింది. So I'm really thankful to Red Cross Society and Bhimreddy garu for making me part of these services. Thank you so much. నాకు రెడ్ క్రాస్ నుంచి అసోసియేషన్ చాలా ఇయర్స్ నుంచి ఉందండి. కోవిడ్ టైంలో ఈ రీసెర్చ్ చేద్దామంటే అసలు మనకు అందరు ఇంట్లలో ఉన్నారు. సో సార్ వాళ్ళు చాలా సపోర్ట్ చేశారు. సో 220 మెంబర్స్ ఇంటికి వెళ్ళి మరి ఐ హ్యావ్ డన్ ద రీసెర్చ్ ఆన్ ఫ్లడ్ అండ్ కోవిడ్ అండ్ దేర్ క్వాలిటీ ఆఫ్ లైఫ్. థ్యాంక్ యూ. అదేవిధంగా గుడ్ ఈవినింగ్ అందరికీ. మాకు యాజ్ వీ వర్ వర్కింగ్ అలాంగ్ విత్ ద గవర్నమెంట్ అట్ దట్ టైమ్ ఆఫ్ కోవిడ్, సో వీ గాట్ అ గుడ్ ఆపర్చునిటీ టు డూ అ పార్ట్ ఫర్ ద సొసైటీ. మాకు భీమరెడ్డి సార్ గారు కూడా మంచి సపోర్ట్ ఇచ్చారు. అప్పుడు మా స్టాఫ్కి అది ఫుడ్ అది ప్రొవైడ్ చేశారు. మా పిల్లలంటే ఏరియాలోకి వెళ్ళేవారు, ఏరియాలో ఇంటింటికి కూడా తిరిగేవారు మా ఏఎన్ఎంస్, వాళ్ళకు కూడా మంచి సపోర్ట్ ఇచ్చారు సారు. ఆ తర్వాత కోవిడ్ వ్యాక్సినేషన్లో కూడా మేము చాలా బాగా పనిచేసినాము. మాకు అవకాశం ఇచ్చిన డిఎంహెచ్ఓ సారు, మా హైదరాబాద్ డిఎంహెచ్ఓ సార్ డాక్టర్ వెంకటి గారికి, ఆ తర్వాత మా రెడ్ క్రాస్ వాళ్ళందరికీ కూడా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. అదేవిధంగా డివిజన్ కన్వీనర్ ధర్మతేజ్ గారు కూడా వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. వారి అనుభవం ధర్మతేజ్. థ్యాంక్ యూ డాక్టర్ గారు. వేదికను అలంకరించినటువంటి భీమరెడ్డి గారు, అదే రకంగా విజయభాస్కర్ గారు, అదే రకంగా నాకు రెడ్ క్రాస్ సొసైటీలో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్రడ్యూస్ చేసే టైంలో కూడా మా ఎంఆర్ఓ గారు నాకు సర్టిఫికేట్ ఇవ్వడం, వారు ఈరోజు ఇదే వేదిక పైన ఇదే మండలికి రావడం నిజంగా నేను చాలా అదృష్టంగా భావిస్తా ఉన్నా. అదే రకంగా ఇక్కడ వచ్చేసినటువంటి మీరందరికీ కూడా రెడ్ క్రాస్ సొసైటీతో ప్రత్యక్షంగా పరోక్షంగా సేవ చేసేటటువంటి గుణం ఉన్నటువంటి మీరందరికీ కూడా రెడ్ క్రాస్ సొసైటీ తరఫున మీ అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ అభినందనలు తెలియజేస్తా ఉన్నా. ఈరోజు సర్వీస్ చేసేటువంటి వారికి అంటే కోవిడ్ సమయంలో ఎన్నో రకాలుగా ఇబ్బందులు పడ్డటువంటి సమయంలో బయట జనాలు కనబడేటువంటి సందర్భాలలో కూడా సేవకు చేయడానికి ఇక్కడ అసోసియేషన్ అయినటువంటి రెడ్ క్రాస్ సొసైటీ మెంబర్స్ చాలామంది అంటూ ఉండే, గవర్నమెంట్ సమయం పెడతా ఉండే, ఈ సమయం నుంచి ఈ సమయం వరకే బయట తిరగాల, మిగతా సమయం అంతా బయటగా రాకుండా ఇంటికాడ ఉండాలని. మా ఇంట్లో అడుగుతుండే, అందరు ఇంట్లో కూర్చోమని చెప్తే మీరు రోడ్ల మీద కూర్చోనంటే, ఇంట్లో కూర్చున్న వాళ్ళకి ఇంట్లో కూర్చుంటారు, బయట రోడ్ల మీద ఇల్లు లేనటువంటి వాళ్ళు రోడ్ల మీద ఉంటారు కాబట్టి వాళ్ళకి సేవ చేయడానికి మేము అందరం కూడా బయలుదేరుతా ఉన్నామని చెప్పేసి చెప్తే చాలా ఆశ్చర్యపోయేవాళ్ళు.
చాలామంది ఫోన్లు చేసి మా పేరెంట్స్కి మా ఫ్యామిలీ మెంబర్స్కి ఫోన్ చేసి ఈయన అందరి ఇళ్ళల్లో ఉంటే ఈయన బయట పోతారు అంటే ఈయన ఫోటోలు చూస్తుంది, ఈయన చూస్తుంటే ఇక్కడ అర్థమైతే లేదు, జరిగిన కంట్రోల్ చేయండి అని చెప్పి ఫ్యామిలీ మెంబర్ చెప్తా ఉండే. ఫ్యామిలీ మెంబర్స్ మేము సంలాయించుకొని కూడా సమయం ఉండకపోతుండే. ఎందుకంటే వాళ్ళు చెప్పే ఆలోచన ఒకటి ఉంటుంది, మేము చేసే సర్వీస్ అనేది చూసే చెప్పే వాళ్ళకు అర్థం కాదు. అది మనం ప్రత్యక్షంగా ఎవరికైతే సేవ చేయడానికి సహకారం చేయడానికి బయటకు వెళ్తా ఉన్నామో ఆ సందర్భంలో ఉన్నటువంటి వాళ్ళకి మాత్రమే ఈ కరోనా సమయంలో సేవ చేసేటువంటి సందర్భాలు కనబడతా ఉంటాయి. అలాంటిది మా మధ్య చాలా మంది కొలీగ్స్ ఉన్నారు, సీనియర్స్ ఉన్నారు. మీరందరూ కూడా రెడ్ క్రాస్ సొసైటీకి సంబంధించినంత వరకు మీరు ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరిస్తూ ఏదైనా కార్యక్రమాలు ఉన్నటువంటి అయితే రెడ్ క్రాస్ సొసైటీతో మీరు అందరూ కూడా అసోసియేట్ అయ్యి చిన్న చిన్న కార్యక్రమాలు ఏదైనా సామాజికంగా కానీ వాలంటీర్గా కానీ ఏదైనా కార్యక్రమాలు ఉంటే మీరు రెడ్ క్రాస్ సొసైటీతో మీరందరూ కూడా మమేకమై మీరందరూ కూడా ప్రతి సందర్భంలో కూడా సహకరించాలని చెప్పి కోరుకుంటూ మా భీమిరెడ్డి గారు చైర్మన్ గారు నాకు ఈ అవకాశం ఇవ్వడం, నేను మీ అందరూ కూడా మరొకసారి విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఏంటంటే రెడ్ క్రాస్ సొసైటీ హైదరాబాద్ జిల్లా శాఖకు సంబంధించి చేసేటువంటి సేవా కార్యక్రమం నిజంగా నేను కూడా ఎక్కడ చూడలేదు. Now, Mr. Swarnalata Garu, please come and receive the gold player singing medal. Next, see Raghu Garu. Raghu. ఇప్పుడు రఘు గారు మీరు మీడియాలో ఎంప్లాయీగా ఉంటూ విన్నర్ ఫౌండేషన్ వారు అధ్యక్షులుగా ఉన్నారు. వారి సేవలు మీరు వింటే చాలా మంది మనం ఆశ్చర్యపోతాం. ఎన్నో రకాలటువంటి ఎవరికి ఇల్లు లేదు అంటే అక్కడ పోయి ఇల్లు కట్టించి ఆడ ఉండి కట్టించి వాళ్ళ దగ్గరికి వచ్చారు. ఒకరు అంటే సేద్యం చేస్తూ ఎద్దులు లేకపోతే అంటే లేడీతో వాళ్ళు నాగలి దునిపిస్తుంటే చూసి భరించలేక ఒక ఎద్దులు నెప్పించేసి వ్యవసాయాన్ని కూడా వారితో పాటు అలాంటి ఇంకోటి వికలాంగులు అయితే ఏదో రకంగా వారికి సేవలు అందిస్తూ ఉంటారు. కాబట్టి వారు కూడా మన కరోనాలో 2 lakhs రూపీస్ పిలిచేసి మీరు ఇప్పిమని చెప్పడం జరిగింది. ఇంకా బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ లెక్కలు ఎనీ టైం ఇప్పుడు మాకు అంటే వారితో రక్తం చూపించేటువంటి మానవ అంటే కలిగ దైవంగా మనం అతన్ని భావించవచ్చు. అలాంటి సేవాతత్వం ఉన్నటువంటి వారు మనకు దొరకడం కష్టం. కాబట్టి ఇప్పుడు ఏదైతే మనం బెడ్ సెంటర్ అనుకుంటున్నామో దాంట్లో కూడా 15 లక్షల రూపాయలు నేను ఇప్పిస్తా అని చెప్పేసి హామీ ఇవ్వడం కూడా జరిగింది. కాబట్టి వారిని మన యొక్క అధ్యక్షుల వారు సన్మానించాల్సిందిగా కోరుతా ఉన్నా. చాలు గవర్నర్ గారి గవర్నమెంట్ కూడా రావడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు ఈ రోజు కూడా నేను ఇంత ఉన్నారు కాబట్టి నా చేతుల మీద
వారు సేవా కార్యక్రమంలో నేనున్నానని చెప్పేసి హైదరాబాద్లో యువతను ఎంతో ఉత్తేజపరుస్తూ ఎన్నో సేవా కార్యక్రమాల్లో రెడ్ క్రాస్తో భాగం పంచుకొని కార్యక్రమాలు చేస్తున్నారు. చిన్న వయసులోనే జిల్లా అధికారిగా నాకు కావడం మన అదృష్టంగా భావించుకోవచ్చు. ఎందుకంటే ప్రతి దాంట్లో నేనున్నానని చెప్పేసి ఏదైతే 75 yearsలో 75 బెడ్ డొనేషన్ క్యాంపులు చేయాలని చెప్పేసి వారు ముందు చెప్పడం జరిగింది. కానీ వారి నోటు వాక్ ఏందో కానీ మేము ఆ సంవత్సరంలో 68 క్యాంపులు ఒకటే రోజు మన సజ్జనార్ గారి సౌజన్యంతో చేయడం జరిగింది. కాబట్టి వారు ఒక్క నిమిషం మాట్లాడాల్సిందిగా కోరుతూ అనుసంధానం చేస్తాం. सबसे पहले आप सभी को मेरा नमस्कार तथा हार्दिक अभिनंदन। मैं इंडियन रेड क्रॉस सोसाइटी के सभी मेंबर्स और हमारे चेयरमैन सर भीम रेड्डी गारू सर को मैं अपनी बहुत बहुत हार्दिक शुभकामनाएं मैं व्यक्त करना चाहूँगी कि उन्होंने इतने अच्छे कार्यक्रम को आज आयोजित किया। हमारे सभी कोविड वॉरियर्स, हेल्थ वर्कर्स जिन्होंने कोविड-19 के लॉकडाउन पीरियड में कोविड-19 के समय पर जो अपनी सेवाएं प्रदान की, हम सभी को उनको आपने यहाँ पर उनको सम्मानित करने के लिए जो आपने अपने कार्यक्रम आयोजित किया, ये रियली बहुत ही प्रशंसनीय है, कमेंडेबल है। थैंक यू सो मच सर। और साथ ही मैं आपसे मैं यही अपना आभार व्यक्त करना चाहूँगी कि आपका जो हमें हमारे नेहरू युवा केंद्र संगठन मिनिस्ट्री ऑफ यूथ अफेयर्स एंड स्पोर्ट्स को समय समय पर आपका योगदान मिलता है, आपका सपोर्ट मिलता है, ताकि हम पूरे हैदराबाद डिस्ट्रिक्ट में यूथ रिलेटेड डेवलपमेंट एक्टिविटीज को लागू कर सके, आयोजित कर सके। और साथ ही आपके साथ मिलकर हम ब्लड डोनेशन कैंप और जो वेरियस एक्टिविटीज है, फिट इंडिया, क्लीन इंडिया, जल जागरण अभियान, लीडरशिप क्वालिटीज, कम्युनिटी डेवलपमेंट, इन सभी प्रोग्राम्स में आपका जो हमें कोऑपरेशन एंड सपोर्ट मिलता है, उसके लिए मैं आपकी बहुत बहुत आभारी हूँ। और मैं आपका बहुत बहुत धन्यवाद भी व्यक्त करना चाहूँगी। साथ ही मैं हमारे सभी यूथ क्लब मेंबर जो यहाँ पर आज उपस्थित है, एनएसएस वॉलंटियर्स, एनएसएस प्रोग्राम ऑफिसर और हमारे यूथ वॉलंटियर्स जिन्होंने कोविड-19 पीरियड में जो अपना योगदान दिया, ग्राउंड लेवल पे जाके, फील्ड लेवल में जाके जो उन्होंने अपनी सेवाएं प्रदान की, उन सभी के लिए मैं आप सबको तहे दिल से अपना हार्दिक अभिनंदन तथा हार्दिक आभार व्यक्त करना चाहती हूँ। थैंक यू सो मच। आप बुलाकर इसके लिए मैं हूँ, क्योंकि ये मेरी ड्यूटी है, मेरा कर्तव्य है कि जिस पद पर मैं हूँ, मैं अपने उस पद पर जो मेरा कार्य है मैं उसको अच्छे से डेडिकेशन के साथ मैं उसको हमेशा करती रहूँ। बस इसके साथ में आप लोगों का जो मुझे कोऑपरेशन और सपोर्ट मिलता है, उन सभी के लिए मैं एक बार फिर से आप लोगों को धन्यवाद करना चाहती हूँ। थैंक यू सो मच फॉर दिस ऑनर सर, आई एम वेरी ग्रेटफुल फॉर यू। थैंक यू। జ్యోతి గారు, అర్జున్ రావు గారు, నిఖిల్ రెడ్డి గారు, మాజీద్ గారు,